మా అమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట. మా అమ్మకు వచ్చేసి మొత్తం 5గురు. మా అమ్మ, మా పెద్ద మావయ్య, అలానే మా చిన్నమ్మ, ఇంకో మావయ్య, అలానే ఇంకో చిన్నమ్మ చనిపోయింది, ఇంకొక మావయ్య అనమాట. సో మొత్తం 6గురు అనుకుంటా. 5గురు వాళ్ళలో ఒకరైతే చనిపోయారు మేము చిన్నపిల్లలు అప్పుడే. సో తర్వాత చాలామంది చనిపోయారులేండి, ఇప్పుడు చాలా పెద్దవాళ్ళం అయిపోయాం కదా మేము. పోతే మా అమ్మ తర్వాత ఒక మావయ్య తర్వాత ఒక చిన్నమ్మ అనమాట. ఆ చిన్నమ్మ వాళ్ళ కొడుకు రీసెంట్గా, ఆయన పేరు వచ్చేసి మునియ. రీసెంట్గా చనిపోయారు. ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. 46 ఇయర్స్ 47 ఇయర్స్ ఉంటాయి. రీసెంట్గా చనిపోయారు అనమాట. చనిపోయి ఇంకొక 1 ఇయర్ కూడా అవ్వట్లేదు. సో ఆ అన్నయ్య అంటే మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు అనమాట. ఆయనకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సో ఈరోజు వచ్చేసి అంటే ఈరోజు వచ్చి 7th రోజున సాటర్డే అమ్మాయి పెళ్ళి అనమాట. అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి. 8వ తారీఖు వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనమాట. ఈరోజు పెళ్ళికి వెళ్ళామండి మేము. సో రీసెంట్గా వాళ్ళ అంటే మా అన్నయ్య మా చిన్నమ్మ కొడుకు చనిపోయాడు. చనిపోయిన 1 ఇయర్ లోపు పెళ్ళి చేయాలి, లేదంటే 3 ఇయర్స్ తర్వాతే చేయాలి కదా. సో ఆ అమ్మాయికి ఒక ఆర్మీ మంచి సంబంధం వచ్చింది, అందువల్ల చేశారనమాట. అంటే మా చిన్నమ్మ వాళ్ళు ఇంకో కొడుకుంటాడు బుజ్జి అన్నయ్య అని. సో ఆయనే దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటున్నారనమాట. పిల్లకి బాబాయ్ అవుతాడు. సో ఇలా మేము ఏదన్నా ఫంక్షన్లు వచ్చినా కానీ, లేకపోతే ఇలా ఏదైనా సడన్గా ఏదన్నా ఎవరికైనా అయినా కానీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ అయితే వెళ్తాము. మిగతా టైంలో కలుసుకోము, కానీ ఇలాంటి టైంలో అయితే కలుసుకుంటాము. సో మా అమ్మగారు చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. వీళ్ళందరూ కూడా మా అమ్మవారి తరపు బంధువులేనండి. సో మా అమ్మ వాళ్ళ చెల్లెలు పిల్లలు కూడా వచ్చేసారనమాట. అలాగా. సో వాళ్ళ పిల్లలు తెలియదు, కానీ మా మేనమామ అలానే మా చిన్నమ్మ పిల్లలకి మేము తెలుసు, వాళ్ళ పిల్లలకి మేము తెలియము. సో ఇలా ఈరోజు వెళ్ళినప్పుడు మా అమ్మ తరపు బంధువులు మొత్తం వచ్చారు. అంటే మా చిన్నమ్మ ఇంకే బతికే ఉందిలేండి. మా అన్నయ్య చనిపోయాడు, మా చిన్నమ్మ కొడుకు చనిపోయాడు, మా చిన్నమ్మ ఉంది. సో ఇంకో చిన్నమ్మ కూడా ఉంది, ఇంకో మామయ్య ఉన్నాడు. ఒక చిన్నమ్మ చనిపోయింది, ఒక మామయ్య చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది అనమాట. సో ఇలా అయితే మేము వెళ్ళి చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. చాలా అంటే అది ఒక మొన్న మా అన్నయ్య చనిపోయినప్పుడు వెళ్ళాము. ఆ రోజు అంతా సాడ్ అయిపోయింది. ఆ రోజు కూడా అందరం కలుసుకున్నాము. సో ఈరోజు పెళ్ళి అనమాట. ఇంక మా చిన్నమ్మ కొడుకు అయితే ఖచ్చితంగా మీ అందరు రావాలి అనేసి అన్నారు. ఇంకా 3 గంటలకు లేచి గబగబా రెడీ అయ్యి 5:30కి ట్రైన్ ఉందండి, ఎంప్లాయీస్ ట్రైను. ఆ ట్రైన్ పట్టుకొని గుంటూరులో దిగి, గుంటూరు నుంచి కొల్లిపార అనమాట. సో కొల్లిపార బస్సు ఎక్కేసి ఇంకా నిదానంగా కొల్లిపార వెళ్ళాను. సో అప్పటికి ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇలా అయితే అందరూ వచ్చామండి. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అందరం కూడా ఇలా సెల్ఫీ దిగాలనేసి అనుకున్నాము. ఇక్కడ క్లియర్గా నేను చూపించట్లేదండి, ఎందుకంటే అందరూ ఫేసులు చూపిస్తే కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అందుకనే నేను కొంచెం జూమ్ కాకుండా స్లోలోనే చూపిస్తున్నాను. చాలా హ్యాపీగా అయిపోయిందండి. రేపు ఉండమన్నారు, కానీ మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ నేను రిటర్న్ అయితే బయలుదేరాలి కాబట్టి ఇంకా నేనైతే రానని చెప్పాను. సో ఇలా ఏదైనా అకేషన్స్ కలుసుకుంటే కొంచెం ఏంటి ఇప్పుడు బంధాలు అవన్నీ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. అట్లీస్ట్ కనీసం వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మా మేనమామ కొడుకు, మా మేనత్త కూతురు, ఈమె అని మనకు ఒక గుర్తుండిద్దండి. సో అందుకే నాకు అసలుకి అక్కడ నుంచి రాలేకపోయాను. అయినప్పటికీ అందరూ వస్తారు అనేసి వెళ్ళామన్నమాట. సో అందరం కూడా ఇలా ఫొటోస్ దిగాము. చాలా ఉన్నాయండి ఫోటో, నేను 2 పెట్టాను, చాలా ఫొటోస్ ఉన్నాయి. సో అదొక ఆనందం అండి. ఎందుకంటే ఎటు మా నాన్న తరపు వాళ్ళు అయితే మాకెవరు లేరు. ఉన్న ఒక అత్త కూడా చనిపోయింది, ఆమెతో పెద్ద మాకేం కనెక్షన్ ఉండదు.
సో మా అమ్మ తరపు వాళ్ళే చాలామంది ఉన్నారనమాట. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇదొక కొంచెం అదొక ఎమోషనల్ అండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందరం కలిసి మాట్లాడుకున్నాము, అందరం భోజనాలు చేసాము, అందరం పలకరించుకున్నాము. ఇంకా ఇంకేముందండి, మన నెక్స్ట్ ఎవరి పెళ్ళికి వెళ్ళాలనేసి ఆలోచించుకుంటూ ఉన్నాము. అదొక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిజీ అయిపోయారు, ఎవరికి అంత టైం దొరకలేదు. బట్ ఎప్పుడో ఒకసారైనా ఇలా అందరం కలిసి హ్యాపీగా సరదాగా కొంచెం సేపు కూడా మాట్లాడుకుంటూ కొన్ని అమ్మమ్మ తాతయ్య కాలం నాటి కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటే అదొక హ్యాపీయే కదండి. చాలా చాలా సంతోషం అనిపించింది ఈరోజు.